Tally Lukesh SAP Software Training. Hey, hello viewers, good morning. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందరికి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనాలో ఒక న్యూ టాపిక్ చేంజెస్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు ఇవి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. మరిన్ని న్యూ వీడియోస్తో మీ ముందరికి ఇంకా చాలా రావడం జరుగుతుంది. ఓకేనా? చూడండి. చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా చేంజెస్. ఓకే, చేంజెస్ ఏమొచ్చాయి S4 హనాలో అనేది మీతో డిస్కస్ చేస్తాను పార్ట్ 1లో. మరిన్ని పార్ట్ 2లో, పార్ట్ 3లో అలా చెప్పుకుంటూ వస్తాను. మీరు వీడియో వైజ్ ఫాలో అవ్వండి. కొద్దిగా నేర్చుకోండి, కొద్దిగా నేర్చుకోండి, బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా అని చూసుకుంటే వీటిని డివైడ్ చేసి క్లియర్గా తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ చూడండి, ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. దీని కరెక్ట్ మీనింగ్ చూసుకుంటే ఒక క్లయింట్ బిజినెస్లో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ టైం ఎవరైతే క్లయింట్ ఎస్ఏపిని యూజ్ చేయాలి అనుకుంటారో ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కంపెనీలో జరిగే టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ టైం వాళ్ళు ఎస్ఏపిలోకి వాళ్ళ డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారో నీట్గా, క్లియర్గా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఓకే, వాళ్ళ యొక్క సిస్టమ్స్లో ఎస్ఏపి అప్లికేషన్ని వాళ్ళ డేటాని ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నారో దాన్నే ఎస్ఏపి అని చెప్పుకోవచ్చు. బాగా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, ఓకే, దాన్ని ఎస్ఏపి అంటాం. ఫస్ట్ టైం క్లయింట్ ఎస్ఏపి యూజ్ చేస్తే దాన్ని ఎస్ఏపి అనుకోవచ్చు. ఓకే, తర్వాత ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, సిఓ అంటే కంట్రోలింగ్. ఓకే, ఫైనాన్స్ అంటే ఏముంటుందంటే ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని ఫైనాన్స్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ఎవరైనా కానీ కొత్తగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది ఎక్స్టర్నల్గా అందరికి తెలిస్తేనే ఆ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదంటే చేయరు. బిజినెస్ ప్రాఫిట్లో ఉంటే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేకుంటే చేయరు. కానీ ఫైనాన్స్ అని చెప్తాం. కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్పుకుంటాం. సో ఒక కంపెనీకి సంబంధించి, ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, రా మెటీరియల్ని ఎలా కంట్రోల్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, సో ఏ విధంగా కాస్ట్ను తగ్గించాలి అని ఆలోచించే విధానాన్ని కంట్రోలింగ్ అంటారు. అది ఒక మేనేజ్మెంట్ టీం అనేది కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు బడ్జెట్ని బట్టి. ఇలా మనం సింపుల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా S4 అంటారా? S4 అంటే నెక్స్ట్ జనరేషన్. అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏవైతే అన్నెసెసరీ ఫీచర్స్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తూ, అప్డేట్ చేస్తూ, నెక్స్ట్ జనరేషన్ చాలా మాడిఫై చేస్తూ తీసుకురావడాన్ని S4 మనం నెక్స్ట్ జనరేషన్ అంటాం. S4 అంటే వర్షన్ అనుకోండి, జనరేషన్ అనుకోండి, ఏదైనా కావచ్చు, దాని జనరేషన్ అంటాం. హనా అంటే డేటాబేస్. దీన్ని బిజినెస్ సూట్ కూడా అంటారు. హనా అనేది డేటాబేస్. హనా అబ్రివేషన్ చూసుకుంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. అంటే మనకి ఎఫ్ఐసిఓలో ఉన్న అన్నెసెసరీ ఫీచర్స్ తీసేస్తూ అడ్వాన్స్డ్గా ఎస్ఏపిని అడ్వాన్స్డ్గా మల్టిపుల్ డేటాబేస్ని మెయింటైన్ చేసే విధంగా మనకి S4 హనా అని తీసుకురావడం జరిగింది. ఓకే, స్పీడ్లో కానీ, ఓకే, ప్రాసెసింగ్లో కానీ, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా, నీట్గా, స్పీడప్ పెంచి ప్రాసెసింగ్ కూడా స్పీడ్గా జరిగే విధంగా చూసి ఎక్కడైనా హ్యాంగ్ అవ్వకుండా చాలా హై క్వాలిఫైడ్తో S4 హనాని తీసుకొచ్చారు. ఈసీసీ మనకి ఏ విధంగా ఉందో దాని నుంచి అప్డేషన్ అనుకోండి. మనకు టాలీ ఎలా ఉందో టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్కి ఎలా అప్డేట్ చేశారో, మైగ్రేషన్ చేశారో డేటాని, అలా
ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ 6.0 నుంచి S4 హనాకి చేంజ్ చేయడం జరిగింది. దీన్నే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా అంటాం. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఈసీసీ 6.0 హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్, S4 హనా ఈజ్ ఏ ఎస్ఎస్డి బేస్డ్ స్టోరేజ్. ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఇచ్చున్నాను. ఈసీసీ 6.0 కంటే చాలా ముందు వర్షన్స్ వచ్చి ఉన్నాయి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అంటే అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తుంది. ఇది కామన్, ఏ ఒక్క సాఫ్ట్వేర్ అయినా ఇది కామన్గా తెలుస్తుంది మనకి. ఫస్ట్ మనం చూసుకుంటే హార్డ్ డిస్క్ అనేది మనకి కంప్యూటర్లో ఈ విధంగా యూజ్ చేసేవాళ్ళు. రాను అయిపోయింది మనకి ఎస్ఎస్డికి వచ్చేస్తుంది. అంటే స్పీడ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, డేటా జరిగే విధానం కానీ, డేటా మనకి ఆన్సర్ ఇచ్చే విధానం కానీ, ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ అనేది పెరుగుతుంది. స్లో నుంచి కొంచెం స్పీడప్ పెరగటం. అదే ఈసీసీ 6.0 నుంచి S4 హనాకు మార్చడం వల్ల సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ కొంచెం డేటాని స్పీడప్ చేస్తూ, ఓకేనా, వర్క్ని స్పీడప్ చేస్తూ తీసుకురావడాన్ని మనం S4 హనా అని చెప్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇచ్చున్నాను. ఓకేనా. సో ముందు మనకి ఈ విధంగా ఒక సీడీ లాగా ఉండేది. తర్వాత ఏంటి వచ్చాయి, చిప్స్ లాగా వచ్చాయి, మెమొరీస్ లాగా వచ్చాయి, సాటా కేబుల్స్. ముందు పిన్స్ ఉండేటివి హెచ్డిలో, పిన్స్తో మనం పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ సాటా కేబుల్తో పెట్టుకుంటున్నాం, అలా అనమాట. ఓకే. సో తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈసీసీ అంటే మనకి ఏమని చెప్పుకోవచ్చు, ఓకే, ఇది వచ్చేసి మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటాం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఓకే, సెంట్రల్ కాంపోనెంట్ కూడా అంటాం ఈసీసీ అంటే. ఇక్కడ ఏంటంటే వీటిని ఈసీసీని రీప్లేస్ చేస్తూ S4 హనాని తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది మన ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు అంటే కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు. ఇది మ్యాక్సిమం 2030 లోపల టోటల్గా ఎస్ఏపి కంపెనీ వాడే మ్యాక్సిమం 2027 వరకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు. వాళ్ళు డేట్ కూడా మెన్షన్ చేశారు. ఓకేనా. 2027 తర్వాత అందరూ కూడా మ్యాక్సిమం 30 లోపల అందరూ కూడా ఎవరైతే ఈసీసీ సపోర్ట్ చేస్తున్నారో, ఈసీసీ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా S4 హనాకి అప్డేట్ అవ్వాలి. లేకపోతే ఎస్ఏపి కంపెనీ ఎలాంటి అప్డేట్స్ చేసినా కూడా ఈసీసీ మెయింటైన్ చేసే వాళ్ళకు క్లారిటీగా నీట్గా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. సో మనకి ఈఆర్పి నుంచి టోటల్గా మనకి ఈసీసీ ఈఆర్పి నుంచి టోటల్గా S4 హనాకి మార్చడం జరిగింది. ఎందుకు, సింప్లిఫైడ్ టూల్ చేస్తూ దాని యొక్క డిజైన్ మార్చుతూ కొంచెం అప్డేట్ చేస్తూ స్పీడప్ పెంచుతూ ప్రాసెసింగ్ కూడా బాగా నీట్గా అయ్యే విధంగా చేస్తూ తీసుకురావడాన్ని మనం ఎస్ఏపి S4 హనా అని చెప్తాం. ఓకేనా. ఈసీసీని రీప్లేస్ చేస్తూ S4 హనాని తీసుకురావడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం అదర్ కంట్రీస్లో కొందరు యూజ్ చేస్తున్నారు. లైక్ మన ఇండియాలో కూడా తొందరగా మారిపోతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ వేరే దేశాల్లో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే మన దేశానికి రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఓకే, మన యొక్క S4 హనా అబ్రివేషన్ చూసుకుంటే ఇది ఒక బిజినెస్ సైట్ అన్నాం. ఫర్ ఎస్ఏపి హనా అని చెప్పాం. ఫర్ అంటే ఫోర్ అంటే ఫర్ అని అర్థం. బిజినెస్ సైట్ అంటే ఒక క్లయింట్ బిజినెస్లో ఎస్ఏపి అనేది ఎంత మంచిగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఎర్రర్స్ రాకుండా చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇంకా ఈఆర్పి అంటారా, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. మనకి టాలీ అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అదేవిధంగా ఈఆర్పిలో మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎస్ఏపి, ఒరాకిల్, జేడీ అడ్వర్డ్స్, పీపుల్సాఫ్ట్, ఎవికార్, ప్యాన్, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క కంపెనీస్ బట్టి వాళ్ళు ఏది ఉపయోగిస్తే అది ఉపయోగించుకుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట, కంపెనీ క్లయింట్ బిజినెస్ బట్టి. ఓకే, ఈ సాఫ్ట్వేర్స్ లాగా ఇది కొంచెం స్పీడప్ పెంచడం జరిగింది. ఓకే, ఈ S4 హనాలో ఒక ఆర్గనైజేషన్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, ఏదైనా కానీ అన్ని మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇంటిగ్రేట్ అండ్ మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి ఒక కంపెనీ అన్నాక అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్, ప్రొక్రూట్మెంట్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, సర్వీస్, ఇవన్నీ కూడా రియల్ టైంలో అన్నిటితో ఒక క్లయింట్ బిజినెస్లో అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. ఇంటిగ్రేట్ కూడా కంపల్సరీ అవ్వాల్సిందే. ఈ డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్లో కానీ, ఏ కంపెనీలో కానీ, ఏ ఇండస్ట్రీలో కానీ ఏ వర్క్ కూడా జరగదు. అన్ని మోడల్స్తో ఇంటిగ్రేట్ అవ్వాల్సిందే ఎస్ఏపి అనేది, S4 హనా అనేది. ఓకే, ఈ వీటితో ఇంటిగ్రేట్ అవ్వకుండా వర్క్ అనేది జరగదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైంలో వర్క్ చేసే ప్రతి కన్సల్టెంట్ కూడా, ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా
వీటన్ని మాడ్యూల్స్తో కంపల్సరీగా ఇంటిగ్రేట్ అవ్వాల్సిందే. వీటితో ఇంటిగ్రేట్ అవ్వకుండా వర్క్ అనేది జరగడం ఇంపాసిబుల్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో డన్. తర్వాత చూస్తే మనకి ఈఆర్పిలో మనకి కొన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయండి సప్లయర్కి సంబంధించి. ఏంటివి అంటే సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఎస్ఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సిఆర్ఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఎస్సిఎం, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే పిఎల్ఎం ఫంక్షనాలిటీ. ఇవన్నీ కూడా ఈఆర్పి ఫంక్షనాలిటీకి కిందగా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఒక సప్లయర్కి సంబంధించి. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మిన తర్వాత మనం సప్లయర్స్తో కానీ కస్టమర్స్తో కానీ వారితో మనం కంపల్సరీగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ ఇవన్నీ కూడా మనం చేయాల్సిందే ఒక ఆర్గనైజేషన్ అన్నాక. మనం వన్ టైం వాళ్ళతో బిజినెస్ చేయం కదా, కంపల్సరీగా చాలాసార్లు వాళ్ళతో బిజినెస్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ చేయాల్సిన వరకు ఆ డిపార్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, మెయిన్గా. తర్వాత మనకి యాక్చువల్గా ఎస్ఏపిలో 3 లేయర్స్ ఉంటాయండి. డేటాబేస్ లేయర్ ఉంటుంది, ఓకేనా, అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్లో వచ్చేసి అప్లికేషన్ లేయర్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే డేటాబేస్ సంబంధించింది కాబట్టి. ఫ్రంట్ ఎండ్లో ఏం రన్ అవుతుంది అంటే మనకి అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనకు హనా అంటే డేటాబేస్ లేయర్ కింద తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి అప్లికేషన్ లేయర్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ వర్షన్ ఫ్యూరీ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్ వల్ల యూజెస్ ఏంటంటే ఓన్లీ ల్యాప్టాప్ డెస్క్టాప్లో వర్క్ కాదు, మనం ఏదైనా వర్క్స్లో ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా మొబైల్స్లో కానీ ట్యాబ్స్లో కానీ దాని ద్వారా కూడా వర్క్ చేయడానికి కొన్ని ఫీచర్స్ అనేది మనకి S4 హనాలో తీసుకురావడం జరిగింది. ఓకే, అదే మనకి మెయిన్ అనమాట. ఓకే, మెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? బ్యాక్ ఎండ్ లేయర్లో మనకి హనా డేటాబేస్ వర్క్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ లేయర్లో మనకి అప్లికేషన్ లేయర్ అనేది రన్ అవుతూ వస్తుంది అనమాట. ఇది మనకి మొబైల్స్లో కూడా ట్యాబ్స్లో కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ S4 హనా అనేది ఏ విధంగా డెవలప్ చేశారంటే ఆన్ ప్రెమిసెస్ మీద, ఆన్ ద క్లౌడ్స్ మీద, త్రూ హైబ్రిడ్ మోడల్స్ మీద కూడా ఇది ఇన్క్లూడ్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది. ఓకే, ఏంటంటే ప్రజెంట్ లేటెస్ట్ మనం కొద్ది రోజులు వెళ్తే క్లౌడ్స్లలో కూడా డేటాను సేవ్ చేయడం జరుగుతుంది. అది మనకి తెలుసు. క్లౌడ్స్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, హైబ్రిడ్ మోడల్స్ కానీ ప్రెమిసెస్ మీద కానీ ఏ విధంగా మన టెక్నాలజీకి అనుగుణంగా డేటాని కంపాటిబిలిటీలో చూసుకుంటూ, ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెక్యూరిటీ చూసుకుంటూ ఏదైనా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా హ్యాక్ అవ్వకుండా ఆ విధంగా మెయింటైన్ చేసే విధంగా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవి మనకి మెయిన్ ఫీచర్స్ అనమాట SAP S4 HANA చేంజెస్లో. ఓకే, మరిన్ని చేంజెస్ గురించి కూడా మీకు ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, గమనించాలి. ఓకే, ఇవన్నీ మన వెబ్సైట్స్ అండి. ఫేస్బుక్ పేజ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్లో కానీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీటి ద్వారా మీరు కామెంట్ చేస్తే 100% నేను మీకు సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మనం చేంజెస్ అనేది చెప్పుకుంటాం. ఈ చేంజెస్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% ఉపయోగపడతాయి. ఇవి మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, S4 హనా ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా, హనా అంటే డేటాబేస్ బిజినెస్ సూట్ అని చెప్పాలి, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్సెస్ అన్ని మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతూ మంచిగా స్పీడప్ పెంచుతూ వర్క్ సింప్లిఫై చేస్తూ ఎలాంటి ఎర్రర్స్ను తగ్గిస్తూ వర్క్ చేసుకోకపోయేదాన్నే మనం S4 హనాకి రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా? దీంట్లో మనం చూసుకుంటే స్పీడ్ ఎలా ఉంటుంది, వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎర్రర్స్ ఏ విధంగా కన్జ్యూమ్ జరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ERP సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దానికంటే కొంచెం బెటర్గా S4 హనాను అప్డేట్ చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక మంచి బిజినెస్ టూల్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఈసీసీ నుంచి మనకి S4 హనాకి ఏంటి చేంజెస్ ఏమొచ్చాయి, వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇది ఆర్గనైజేషన్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుంది, మన యొక్క క్లయింట్ బిజినెస్ సంబంధించి వర్క్ చేసే ప్లేస్లో ఫైనాన్స్తో కానీ, హ్యూమన్ రిసోర్స్తో కానీ, ప్రొక్యూట్మెంట్తో కానీ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, సర్వీస్ ఏ విధంగా రియల్ టైంలో వర్క్ అవుతుంది, S4 హనా FICO కన్సల్టెంట్కి ఎన్ని బెనిఫిట్స్ని కలిగిస్తుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఇది అండి మనకి. మీకు ఈ క్లాస్లో మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారనిపిస్తే లైక్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా కామెంట్స్ ఇవ్వండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.